అతడి కళ సూక్ష్మమే, కానీ ఎదగాలన్న కళ మాత్రం పెద్దది. పెన్సిల్ కొన మీద మన దేశ పటానికి ఆకృతినిచ్చి జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఈ నవయువకుడు బాసం నిఖిల్ కుమార్. ఈయన స్వస్థలం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల పట్టణం. ప్రస్తుతం చలనచిత్ర సంబంధిత విభాగంలో శిక్షణ పొందుతున్న నిఖిల్ సూక్ష్మ కళలో తనను తాను ఇంకా మెరుగుపరుచుకుంటున్నారు. కళల మీద జనచేతన తేవటం ధ్యేయమని చెబుతున్నారు. కళే నిఖిల్ లోకం. ఈ యువ నిఖిల్ ప్రపంచం. చిన్న వయసులోనే మైక్రో ఆర్టిస్ట్గా పరిచయమైన నిఖిల్ కుమార్ 2001 ఫిబ్రవరి 1న తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో పుట్టారు. పాఠశాలలో చదువుతుండగానే చాక్పీస్లు, పెన్సిల్ మొనల మీద నమూనా కళాకృతులను తీర్చిదిద్దటం అలవడింది. ఎలాంటి శిక్షణ లేకుండానే స్వీయ కళాభిరుచితో నైపుణ్యాలు వచ్చాయి. చాక్పీసులు, పెన్సిళ్లు, సర్జికల్ బ్లేడ్స్తో కళా కౌశలానికి పదును పెట్టారు నిఖిల్. వీడియో పాఠాల దిశానిర్దేశంతో పెన్సిల్ అంచులపై సూక్ష్మ శిల్పాకృతులకు రూపమిచ్చారు. నా పేరు వచ్చేసి నిఖిల్ కుమార్ వాసం. మా డాడీ పేరు నారాయణ, మమ్మీ పేరు జలజ. మాది ప్రాపర్ వచ్చేసి జగిత్యాల్. నేను చదువుకునేది అప్ టు ఇంటర్ వరకు చేశాను. ఆఫ్టర్ తర్వాత నేను నాకు ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ తోటి నేను కోర్స్ నేర్చుకున్నాను, మల్టీమీడియా నేర్చుకున్నాను. నాకంటూ ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి, ఏదైనా యూనిక్ గా ట్రై చేద్దాం అన్నప్పుడు పెన్సిల్ మీద ఏం చేద్దాం ఒక థాట్ వచ్చింది. సో అప్పుడు నార్మల్ హెచ్పీ పెన్సిల్ మీద ట్రై చేస్తున్నా. అప్పుడు ట్రై చేసినప్పుడు ఫస్ట్ అటెంప్ట్ లో ఇరిగిపోయింది. నేను సర్జికల్ బ్లేడ్ యూజ్ చేస్తాను దీనికి. అప్పుడు నేను ఇలా కాదని ఒక యూట్యూబ్ లో 1-2 వీడియోస్ చూసాను ఎలా చేస్తారు అని. తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేసా. ఇట్స్ వర్క్అవుట్. అప్పుడు నేను సక్సెస్ అయ్యాను దాంట్లో. పెళుసైన పెన్సిల్ అంచు మీద నిఖిల్ కుమార్ చెక్కింది కేవలం కళాకృతి మాత్రమే కాదు, అది తన కళలకు ఆకృతి, తన జీవన పయనానికి రేఖాదర్శిని. అయినా పెద్ద కళలనే మెచ్చే ఈ ప్రపంచానికి చిన్న కళలు, సూక్ష్మ కళలు కంటి కానుతాయా? కానీ ప్రపంచ దృష్టిని ఆకర్షించాలంటే ఏం చెయ్యాలో తెలిసిన నిఖిల్ పెన్సిల్ మీద మన దేశ భౌగోళిక పటాన్ని చిత్రించారు. 0.5 మిల్లీమీటర్ల పెన్సిల్ కొనపై 6 నిమిషాల 69 సెకండ్లలో భారతదేశ చిత్ర రచనను పూర్తి చేశారు. ఈ అద్భుత కళాకృతికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. తన సృజనాత్మకతకు గుర్తింపు వచ్చింది. సూక్ష్మాంశాలపై తన అంకిత భావం, విశిష్టత ప్రపంచానికి తెలిసింది. మోడల్స్ తీసుకొచ్చాను బర్త్డేకి. లైక్ బాటిల్స్, మెసేజ్ లో కానీ, ఫ్రేమ్స్ లో కానీ, వాళ్ళ నేమ్స్ కానీ, వాళ్ళ స్కల్ప్చర్స్ కానీ చేస్తుంటుండే. వాళ్ళ షాప్స్ లోగోస్ అవి చేపించుకుంటుండే. అప్పుడు జైతేలో కొంచెం రెస్పాన్స్ బాగా వచ్చింది. ఇంకా ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంలో అప్పుడు నేను సర్చ్ చేస్తుంటుండే. దీనికి కూడా అవార్డ్స్ వస్తాయి, అవార్డ్స్ ఎందుకు ట్రై చేయకూడదు మనం. ఫస్ట్ అటెంప్ట్ నేను 1 mm చేశాను, అది వాళ్ళు ఒప్పుకోలేరు. ఓన్లీ సర్జికల్ బ్లేడ్ తో నేను 0.5 mm మన ఇండియన్ మ్యాప్ ఉంది, సో అది పెన్సిల్ లిడ్ మీద చేశాను. అప్పుడు దానికి నాకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నేను ప్లేస్ అయ్యాను. వాళ్ళు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా ఇచ్చారు. నిఖిల్ కు జగిత్యాల కేవలం పుట్టిన గెడ్డ మాత్రమే కాదు, నేటి ఈ ప్రశాంత పట్టణమే అతడికి సహనం నేర్పింది, ఊహలకు రెక్కలు తొడిగింది. పెన్సిల్ మొన మీద కళాకృతులు తీర్చిదిద్దే నైపుణ్యాన్ని నిలబెట్టుకున్నాడు. తనకి వెండి తెర మీద వెలుగులు చిమ్మే పెద్ద కళ కూడా ఉంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే VFX లో శిక్షణ పొందారు. తండ్రి విదేశాల్లో దర్జీ పని చేస్తున్నారు. అమ్మ ఇంటిని నిర్వహిస్తుంటే అన్న, చెల్లి నిఖిల్ను ప్రేమతో ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రోత్సాహమే నిఖిల్ కళాభిరుచికి, కెరియర్కు చక్కని పునాది వేసింది. మమ్మీ వాళ్ళ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంటుంది ఆర్ట్ విషయంలో. 10th స్టడీస్కి వెళ్ళినప్పుడు కొంచెం బ్రేక్ వచ్చింది ఆర్ట్స్కి. తర్వాత నేను మళ్ళీ ఇంటర్ తర్వాతనే స్టార్ట్ చేశాను. ఏదన్నా నాకు యూనిక్ గా చేద్దామన్న ఉద్దేశంతో మమ్మీ వాళ్ళ యానివర్సరీకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మమ్మీ, డాడీ ఇద్దరు నేమ్స్ చేయడం జరిగింది. నిఖిల్ కళా ప్రపంచం విస్తృతంగా మారింది. VFX, 3D మోడలింగ్ తరహా నవ నైపుణ్యాలతో విస్తరించింది. తను ఏ ప్రపంచంలో ఉన్నా సూక్ష్మ కళ మీద కూడా మనసుంది. తొలుత పెన్సిల్ మొన తన మాట వినలేదు. పదే పదే విరుగుతున్నా పట్టు వదల్లేదు. అవేవి తన కళాదృష్టిని, సృష్టిని ఆపలేదు. సూర్యకాంతిలో సాదాసీదా పరికరాలతో నిఖిల్ తన కళాత్మక పయనాన్ని కొనసాగించారు.
పెన్సిల్ స్కెచింగ్ చేస్తా, పెయింటింగ్స్ చేస్తా, మోస్ట్లీ ఆల్ టైప్ ఆఫ్ ఆర్ట్స్. నేను చాక్ పీస్ మీద కూడా నేను స్కల్ప్చర్ చేస్తుంటా, లైక్ దేవుని బొమ్మలు కానీ. మోస్ట్లీ పెన్సిల్ మైక్రో ఆర్ట్ నాకు యూనిక్, అంటే అది నేను ఎక్కువ పర్ఫెక్ట్, సో దాంట్లో అది ఎక్కువ చేయగలుగుతాను. ఆల్మోస్ట్ అన్నిట్లో నాకు కొంచెం అనుభవం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నా మూవీస్ లో. నిఖిల్ కుమార్ కళా జీవన పయనం విశిష్టం. సృజనాత్మకతతో సూక్ష్మ కళలో రాణిస్తున్నారు. పెన్సిల్ కొనలో అయితేనేం అదే తనకు అవధుల్లేని ఆనందం. ఆ కళకు పరిమితులు లేవు. స్థిరత్వం, కళా సృజనతో ముందుకు సాగుతున్నారు. పెద్ద కళాకారుడు కావాలనుకున్నారు. ఇది చిన్న కళ అయితే కాదు, కానీ కళ ఎంత చిన్నదైనా అది కళకు సంబంధించిందైతే అపార ప్రభావం చూపటం నిజమని నిఖిల్ నిరూపిస్తున్నారు. నా థాట్ ఏంటంటే అందరికీ తెలియాలి, ఒక అవేర్నెస్ రావాలి. ఆర్ట్ అంటే ఏంటిది, మైక్రో ఆర్ట్ అంటే ఏంటిది, స్కెచింగ్ అంటే ఏంటిది. దానికోసం నేను కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, లైక్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కానీ, గిఫ్ట్స్ ఇవ్వడం కానీ. సో అలా కొంచెం అందరికీ తెలిసే విధంగా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మైక్రో ఆర్ట్ అనగానే గుర్తు రావాలి జనాలకి. ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేద్దామని నా ఫ్యూచర్ ప్లాన్.